వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై మరో హై వోల్టేజ్ డ్రామాకు తెరలేచింది. మున్సిపల్ పోరు ముంచుకొస్తున్న వేళ కాషాయ దళం మైండ్ బ్లోయింగ్ స్కెచ్ తో రంగంలోకి దిగుతుంది. ఒకే దెబ్బకు 3 పిట్టలు అనేలా హైదరాబాద్, వరంగల్, యాదాద్రి వేదికలుగా బీజేపీ వేస్తున్న ఆ త్రిముఖ వ్యూహం ఏంటి? ఢిల్లీ పెద్దలే స్వయంగా రంగంలోకి దిగి రచిస్తున్న ఆ సీక్రెట్ యాక్షన్ ప్లాన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేయబోతున్న ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ పోరు సెగ ఇప్పుడే మొదలైంది. రాబోయే ఎన్నికల యుద్ధానికి బీజేపీ అప్పుడే కత్తులు నూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల తేదీలు తాజాగా ఖరారయ్యాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు ఈ మీటింగ్స్ జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ కీలక పరిణామం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. క్యాడర్లో సరికొత్త జోష్ నింపేందుకు పార్టీ అధిష్టానం సరికొత్త ప్లాన్ వేసింది. కేవలం ఒకే చోట కాకుండా 3 ప్రధాన కేంద్రాల్లో ఈ మీటింగ్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, యాదాద్రి వేదికలుగా 3 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి. కార్పొరేషన్ల పరిధిలోనే ఈ సమావేశాలు పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతంపై ఇక్కడి నుండే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పొలిటికల్ హైడ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. తెలంగాణ కాషాయ దళంలో మున్సిపల్ సమరశంఖం పూరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ముఖ్య అతిథిగా వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఆయన 3 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఢిల్లీ పెద్దల పర్యవేక్షణలోనే రాబోయే ఎన్నికల యాక్షన్ ప్లాన్ పక్కాగా రూపుదిద్దుకోనుంది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా పలు జిల్లాల్లో కొత్త బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల బలోపేతానికి ఈ పర్యటనలో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తారు. సోషల్ మీడియా యాక్టివిటీని పెంచడం ద్వారా క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసేందుకు జాతీయ నాయకత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. నితిన్ నబీన్ సిన్హా ఎంట్రీతో తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుండి పార్టీని పరిగెత్తించేలా ఈ 3 రోజుల షెడ్యూల్ సాగనుంది. తెలంగాణలో అధికార పక్షానికి చెక్ పెట్టేందుకు సరికొత్త బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఈ 3 రోజుల సమావేశాల్లో కేవలం ఎన్నికల వ్యూహాలే కాకుండా ప్రజా సమస్యలపై కూడా చర్చిస్తారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులపై బీజేపీ సుదీర్ఘంగా చర్చించనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగ సమస్యలు, రైతులకు సంబంధించిన పెండింగ్ హామీలపై ఉద్యమించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు ఈ వేదికల నుండే రూపకల్పన జరుగుతుంది. ప్రజా సమస్యల ఎజెండాతోనే జనాల్లోకి వెళ్లాలని కాషాయ దళం గట్టిగా భావిస్తోంది. సర్కార్ తీరును ఎండగడుతూ మైలేజ్ సాధించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ పోరాటాల బ్లూ ప్రింట్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ కేవలం సంస్థాగత బలోపేతానికే పరిమితం కావడం లేదు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇతర పార్టీలకు షాక్ ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేళ ఇతర పార్టీల నుండి కీలక నాయకులను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. అసంతృప్తి నేతలను ఆకర్షించేందుకు కాషాయ దళం తెర వెనుక మంత్రాంగాన్ని నడుపుతోంది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా మున్సిపల్ పోరులో గెలవాలని చూస్తుంది. అటు ఎన్నికల సన్నాహాలు, ఇటు వలసల ప్రోత్సాహంతో డబుల్ స్ట్రాటజీని అమలు చేస్తుంది. ఈ 3 రోజుల షెడ్యూల్లో చేరికలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రానున్నారు. నితిన్ నబీన్ సిన్హా సమక్షంలోనే కొందరు కీలక నేతలు కాషాయ కండువ కప్పుకునే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ప్రభావం చూపే నాయకుల లిస్టును ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదని బీజేపీ భావిస్తుంది. తెలంగాణ మున్సిపల్ సమరంలో బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ను ఒకే చోట కాకుండా 3 ప్రధాన కేంద్రాల్లో ప్లాన్ చేశారు. హైదరాబాద్, వరంగల్, యాదాద్రి వేదికలుగా ఈ 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయి. కీలకమైన కార్పొరేషన్ల పరిధిలోనే ఈ సమావేశాలను నిర్వహించడం అత్యంత ప్రాధాన్యతాంశంగా మారింది. ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లోనే లీడర్లు మకాం వేసి
క్యాడర్ను ఉరకలెత్తించనున్నారు. క్షేత్రస్థాయి నుండి నాయకత్వం వరకు అందరినీ సమాయత్తం చేయడమే దీని వెనుక ఉన్న అసలు వ్యూహం. హైదరాబాద్ మున్సిపల్ పీఠంతో పాటు వరంగల్ కార్పొరేషన్ను దక్కించుకోవడమే కాషాయ దళం టార్గెట్. యాదాద్రి వేదికగా ఆధ్యాత్మిక సెంటిమెంట్ను కూడా జోడిస్తూ పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. ఈ 3 వేదికల నుండి వచ్చే పొలిటికల్ వైబ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. భౌగోళికంగా కీలక ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి మైండ్ గేమ్ ఆడుతోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా బీజేపీ అడుగులు వేస్తుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేదికగా క్యాడర్కు పూర్తి స్థాయి దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీల బలోపేతమే పరమావధిగా ప్రతి లీడర్కు బాధ్యతలను అప్పగించనున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. డిజిటల్ క్యాంపెయిన్తో పాటు క్షేత్రస్థాయి పోరాటాలను సమన్వయం చేసుకోనున్నారు. నితిన్ నబీన్ సిన్హా పర్యటనతో రాష్ట్ర నేతల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. కొత్త పార్టీ కార్యాలయాల ప్రారంభంతో జిల్లాల్లో మరింత పట్టు సాధించాలని చూస్తున్నారు. రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ 3 రోజుల సమాలోచనలు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. కాషాయ దళం వేస్తున్న ఈ స్కెచ్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్గా మారనుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దించి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడమే అంతిమ లక్ష్యం. ఈ పొలిటికల్ వార్లో బీజేపీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.